గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఈ రోజున ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సంబంధించి కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. అంటే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ ఎలా ఉంటాయనేది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. బహుశా ఈ రోజు రేపులో అవి అనౌన్స్ అవుతాయి. ఈరోజు అంటే ఇంకా ఈరోజు లేట్ అయింది. మీటింగ్ అయిన తర్వాత కొన్ని లీక్స్ వస్తాయి కదా బయటికి, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. దాని నుంచి కొన్ని రిలయబుల్ వెబ్సైట్స్ కానీ ఛానల్స్ కానీ లైక్ క్రికిన్ఫో, స్పోర్ట్స్ తక్, క్రిక్ బస్, వీళ్ళందరూ కొన్ని మనకి హింట్స్ ఇచ్చారు. దాని ఆధారంగా వీడియో చేస్తాం. దీంట్లో ఏంటంటే 2 teams విల్ బి వెరీ వెరీ హ్యాపీ దీని ప్రకారం. ఎందుకంటే సన్ రైజర్స్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ కావచ్చు ఫర్ సింపుల్ రీజన్. రాబోయే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్లో మీరు 6 ప్లేయర్స్ రిటైన్ చేసుకోవచ్చు. 6లో కేవలం 2 లేదా 3 ఫారిన్ ప్లేయర్స్ ఉండాలని రూల్ ఏం లేదు. మీరు రిటైన్ చేసుకున్నట్టు ఎంతమంది రిటైన్ చేసుకోండి. దాంట్లో ఫారిన్ ప్లేయర్స్ ఇంతమందే ఉండాలి, 2 ఉండాలి, లేకపోతే ఒక్కరే ఉండాలి అలాంటి రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. నో క్యాప్ ఆన్ ఫారిన్ ప్లేయర్స్ ఇన్ రిటెన్షన్. సో ఇండియన్ ప్లేయర్స్ పలానా వాళ్ళు ఇంతమంది ఉండాలి, ఫారిన్ ప్లేయర్స్ ఇంతమంది ఉండాలి రూల్ లేదు అని తెలుస్తుంది మనకి. అది కన్ఫర్మేషన్ లేదు, బట్ అది తెలుస్తుంది. దాని సన్ రైజర్స్ చాలా హ్యాపీ, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు అదే కోరుతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ దే వాంట్ టు రిటైన్ 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫర్ దెమ్. కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ ఆఫ్ కోర్స్ హెన్రీ క్లాసన్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా హ్యాపీ ఎందుకు ఫీల్ అవుతారంటే అన్క్యాప్ ప్లేయర్ సంబంధించి 2021లో ఒక రూల్ స్క్రాప్ చేశారు, తీసేశారు. అదేంటంటే ఎవరైతే ఐదేళ్ళ రిటైర్ అయ్యి ఇంటర్నేషనల్ క్రికెట్ రిటైర్ 5 ఏళ్ళు అయిన వాళ్ళని అన్క్యాప్డ్ ప్లేయర్గా కన్సిడర్ చేయాలి అని ఒక రూల్ ఉండేది. 2008 నుంచి 2021 వరకు ఉంది. ఎప్పుడు ఎవరు యూజ్ చేయలేదు. దాన్ని మళ్ళీ రెస్టోర్ చేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ధోని కెన్ బి రిటైర్, అంటే మనకు కరెక్ట్ ఫిగర్ తెలీదు, 4 కోట్ల రూపాయలుగా ధోనిని రిటైన్ చేసుకునే ధోనిని రిటైన్ చేసుకునే అవకాశం చెన్నై సూపర్ కింగ్స్కి ఉంటుంది. సో సన్ రైజర్స్ హ్యాపీ, చెన్నై సూపర్ కింగ్స్ హ్యాపీ. సో ఆల్మోస్ట్ అందరూ ఫ్రాంచైజెస్ని హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ మెనీ యాజ్ 6 రిటెన్షన్స్, క్రిక్ ఇన్ఫో ప్రకారం అయితే 6 రిటెన్షన్స్, మరికొన్ని ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ ప్రకారం 5 రిటెన్షన్స్ ఫ్రమ్ 1 RTM. మొత్తం మీద 6 ప్లేయర్స్ని మీరు అట్టే పెట్టుకోవచ్చు, ఐదర్ త్రూ రిటెన్షన్ ఆర్ ఆర్టీఎం. ఆర్టీఎం అంటే తెలుసు, రైట్ టు మ్యాచ్. మీరు ఆక్షన్లో ఒక హయ్యర్ అమౌంట్, ఒక ఎవరన్నా ఆక్షన్లో ఎక్కువ అమౌంట్ పలికినా, ఏ అమౌంట్ పలికినా అదే అమౌంట్, బికాజ్ అతను లాస్ట్ సీజన్ మాకు ఆడాడు కాబట్టి ఆ అమౌంట్ మేము ఇస్తామని చెప్పి ఆ కార్డు యూజ్ చేసి వాళ్ళు అతను బైబ్యాక్ చేయొచ్చు. సో అది ఆర్టీఎం. ఈ ఆర్టీఎం రిటెన్షన్ రూల్స్ ఏంటంటే మీరు 5 రిటైన్ చేసుకోవచ్చు, 6 కూడా రిటైన్ చేసుకోవచ్చు, 5 రిటైన్ చేసుకోవచ్చు. ఎవరు క్యాప్ ప్లేయర్స్, ఒక అన్క్యాప్ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకోవచ్చు అని క్రికెట్ ఫౌల్ చెప్తున్నారు. సో మీరు 6 రిటెన్షన్స్ ఆర్ పాసిబుల్, బట్ దాంట్లో ఒకరు అన్క్యాప్ ప్లేయరే ఉండాలి, మిగతా 5 క్యాప్డ్ ప్లేయర్స్. అయితే వీళ్ళకి మీరు కేటాయించాల్సిన అమౌంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ రిటెన్షన్ ప్లేయర్కి 18 కోట్లు, 18 crores. మీ నెంబర్ 1 చాయిస్ అనుకోండి, అతన్ని 18 crores ఇవ్వాలి. నెంబర్ 2 చాయిస్కి 14 crores, నెంబర్ 3 చాయిస్కి 11 crores. అర్థమైంది కదా? 1కి 18, 2కి 14, 3కి 11. ఎంత అయిందప్పటికి 25 + 18, 25 + 18 ఎంత, 35, 43 crores. 43 crores మీకు 3 ప్లేయర్స్ మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది ట్విస్ట్ చూడండి, మీరు 3 రిటైన్ చేసుకుంటే మీకు 43 crores అవుతాయి. అలా కాకుండా మీరు ఇంకో 2 కూడా రిటైన్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది మీకు? 25, 18, 43 అయినా యా. ఇంకో 2 రిటైన్ చేసుకోవాలంటే 4th ప్లేయర్కి 18 crores, 5th ప్లేయర్కి 14 crores. సో వాళ్ళిద్దరికి కలిపి మీకు 32 crores, యాజ్ మచ్ యాజ్ 32 crores స్పెండ్ చేయాలి. సో చాలా టీమ్స్ డిస్కరేజ్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు శాలరీ క్యాప్ పెంచుతున్నారు. లాస్ట్ ఇయర్ 100 కోట్లు ఉంది, అంటే మొత్తం 100 కోట్లలో మీరు 100 ప్లేయర్స్ని కొనుగోలు చేయాలి. ఈసారి దాన్ని 120 కోట్లకి పెంచుతున్నారు.
అయినా సరే మీరు 75 కోట్లు కనుక ఈ 5 రిటెన్షన్స్ మీద ఖర్చు పెడితే మీకు ఎంత మిగులుతుంది? 45 కోట్లు మిగులుతుంది. 45 కోట్లతో మీరు రిమైనింగ్ ప్లేయర్స్ని కొనుక్కోవాలి. రిమైనింగ్ 20 ప్లేయర్స్ కొనుక్కోవాలి 45 కోట్లు. సో మీ చేతులు కట్టేసినట్టు అవుతుంది. చాలా కష్టం. అలాగే మీరు క్రికెట్ కో ప్రకారం 6th రిటెన్షన్ కూడా పాసిబుల్ అయ్యి మీరు అన్క్యాప్ ప్లేయర్ కూడా తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఎంత అవుతుంది? మీకు 79 crores అయిపోతుంది. మీ దగ్గర ఆల్మోస్ట్ వర్చువల్లీ అమౌంట్ ఏం మిగలదు. 41 కోట్లతో మీరు మిగతా వాళ్ళందరినీ కొనుక్కోవాలి. అడుగు పొడుగు ప్లేయర్స్ని తీసుకోవాలి. చాలా ఇబ్బంది అయిపోతుంది. సో డిస్కరేజ్ చేద్దాము, రైట్ టు మ్యాచ్ చేయొచ్చు. ఈ రూల్ ప్రకారం ఏంటంటే మీకు 6 ప్లేయర్స్ని మీరు పాత ప్లేయర్స్ని అట్టే పెట్టుకోవచ్చు. ఇలా 6 రిటెన్షన్స్ ద్వారా కానీ, లేకపోతే మీరు ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు, అప్పుడు మీ దగ్గర 4 RTM కార్డ్స్ ఉంటాయి. మీరు ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు కాబట్టి మీకు అలౌడ్ 6లో మీరు 2 యూజ్ చేసుకున్నారు, మిగతా RTMగా మారుతాయి. సో మీరు 4 ప్లేయర్స్ని రైట్ టు మ్యాచ్ కింద మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. అలా కాదు, మీరు 3 రిటైన్ చేసుకున్నారు, మీ దగ్గర 3 RTM కార్డ్స్ ఉంటాయి. సో ఆ 3 కార్డ్స్తో మీరు 3 ప్లేయర్స్ని రైట్ టు మ్యాచ్ కింద మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీరు రిటెన్షన్ అనేది చేసుకోవచ్చు 6 లేకపోతే 3 రిటైన్ చేసుకుని 3 RTM ద్వారా మళ్ళీ బైబ్యాక్ చేసుకోవచ్చు. సో ఆ రకమైన ఒక ఆప్షన్ అనేది ఫ్రాంచైజీస్కి ఉంటుంది. సో అది ఆ రూల్ ఒకటి పెట్టారు. ఇంకా చాలా కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి. మనకైతే బేసిక్ రూల్స్ అయితే ఇవి తెలిసింది. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ అయితే ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఉంచాలి అని చెప్పి ఫ్రాంచైజీస్ చాలామంది అంటున్నారు కాబట్టి. బట్ ఇండియన్ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. కెప్టెన్ రోహిత్ శర్మ కానీ చాలామంది ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మనకు ఆల్రౌండర్స్ రావట్లేదని చెప్పి డిస్ప్లెజర్ వ్యక్తం చేశారు. అయినా సరే ఫ్రాంచైజెస్ మాట పెట్టినారు. IPL బేసికలీ ఫ్రాంచైజెస్ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడుతుంది కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఉంటుంది. అలాగే నేను చెప్పినట్టుగా ఫారిన్ ప్లేయర్స్ విషయంలో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. మీరు 4 ఇప్పుడు సన్ రైజర్స్కి అదే కదా అడ్వాంటేజ్. కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిక్ క్లాసన్ 3 తీసుకోవచ్చు. మిగతా వాళ్ళని వాళ్ళు 3తో సరిపెట్టుకొని అభిషేక్ శర్మ లేకపోతే 4తో, కానీ అభిషేక్ శర్మ 18 crores అయిపోతుంది. 4th రిటెన్షన్ 18 crores అయిపోతుంది. సో ఓకే, సన్ రైజర్స్ అలా తీసుకుంటారు అనుకుందాం, ముంబై ఇండియన్స్ కూడా అలాగే తీసుకుంటారు అనుకుందాం, ఎందుకంటే వాళ్ళకి మంచి ప్లేయర్స్ ఉన్నారు. దే వాంట్ టు రిటైన్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, బుమ్రా అండ్ ఇషాన్ కిషన్. వాళ్ళకి 4 అయిపోతారు, +1 ఫారిన్ ప్లేయర్. సో వాళ్ళ ఫ్రాంచైజీలు ఇష్టాలను బట్టి ఉంటాయి ఇవన్నీ. సో అదే పరిస్థితి. ఈవెన్ KKR కూడా అలాగే ఉంటుంది. KKR, ఇఫ్ యూ వాంట్ సునీల్ నారాయణ్ యాజ్ అన్క్యాప్ ప్లేయర్, బట్ స్టిల్ దే హ్యావ్ టు రిటైన్ రసల్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, ఇలా వాళ్ళకి బోల్డెన్ ఛాయిసెస్ ఉంటాయి. ఫిల్ సాల్ట్ని వాళ్ళు RTM ద్వారా తీసుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకొక కొత్త రూల్ ఏంటంటే ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు అనేది ఇంతవరకు ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ అమౌంట్ తప్ప మ్యాచ్ ఫీజు అనేది లేదు. IPLలో ఇప్పటివరకు 17 సీజన్లు జరిగితే ఇప్పటివరకు మ్యాచ్ ఫీజు అనే కాన్సెప్ట్ లేదు. కానీ ఇప్పుడు మ్యాచ్ ఫీజు అనే ఒక కాన్సెప్ట్ పెట్టబోతున్నారు. దీనివల్ల ఏంటంటే మీరు ఒక మ్యాచ్ ఆడితే ఒక ప్లేయర్కి ఎంత ఇవ్వాలి డబ్బులు? 7.5 lakhs ఇవ్వాలి. ఏ ప్లేయర్ అయినా 7.5 lakhs ఇవ్వాలి. అది కాంట్రాక్ట్ డబ్బుతో సంబంధం లేదు. అది 20 కోట్లు పెట్టి కొనుక్కున్నారు మీరు, ఓకే. ఆ 20 కోట్లు ఇస్తూనే మీరు మ్యాచ్ ఆడినందుకు మ్యాచ్ ఫీజుగా 7.5 లక్షలు ఇవ్వాలి. లక్షలు, నాట్ కోట్లు. 7.5 లక్షలు, 7.5 lakhs యాజ్ మ్యాచ్ ఫీజ్ దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద ప్లేయర్స్. ప్లేయర్కి 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ ఆ ప్లేయర్ కనుక 14 మ్యాచ్లు ఆడాడు అనుకోండి, లీగ్ మ్యాచ్లు అన్నీ కూడా ఆడితే ఈ విల్ గెట్ యాజ్ మచ్ అస్ 1.05 crores, 1.05 సార్, 1,05,00,000 వస్తాయి. ఇది మంచి రూల్, ఎందుకంటే మీరు అన్క్యాప్ ప్లేయర్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. అన్క్యాప్ ప్లేయర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి 20 లక్షలు వస్తుంది. ఇప్పుడు చూడండి, రింకు సింగ్ 20 లక్షలు. అతను చాలా కీ ప్లేయర్ KKR టైటిల్ విన్నింగ్లో కానీ జనరల్గా 2-3 సీజన్స్గా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ రింకు సింగ్. నితీష్ కుమార్ రెడ్డి ఫర్ SRH, శశాంక్ సింగ్ ఫర్ PBKs. వీళ్ళు ప్రతి మ్యాచ్ ఆడుతున్నారు, ప్రతి మ్యాచ్ బాగా ఆడుతున్నారు. కానీ వాళ్ళు బేస్ ప్రైస్లో 20 లక్షలకి వాళ్ళు టీమ్స్ తీసుకున్నారు. వాళ్ళు అన్అఫీషియల్గా ఇస్తుండొచ్చు, అది మనకు తెలియదు. అన్అఫీషియల్గా వాళ్ళకి ఏమైనా వేరే అమౌంట్ ఇస్తుంది, కానీ అఫీషియల్గా వాళ్ళకి వచ్చేది 20 లక్షలు మాత్రమే. అంత మంచి టాలెంట్ చూపిస్తున్న ప్లేయర్స్ అన్ని మ్యాచ్లు ఆడుతున్నారు.
అలాంటి వాళ్ళకి ఇక్కడ కాంపెన్సేట్ వాళ్ళు దే విల్ బి గెటింగ్ గుడ్ అమౌంట్ 1 crore రూపీస్ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళు టాలెంట్ చూపించి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ప్రతి మ్యాచ్ ఆడినప్పుడు ఆ ఇన్సెంటివ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లో నేను కనుక ఉండేలా ఆడితే నాకు ఎక్స్ట్రా మ్యాచ్ ఫీజు వస్తుందని చెప్పి వాళ్ళకి ఇన్సెంటివ్ ఉంటుంది. సో నా కాంట్రాక్ట్ అమౌంట్ ఉందిలే, ఒకప్పుడు డేల్ స్టే అన్నట్టుగా ఇట్ ఇస్ ఏ పెయిడ్ హాలిడే. నేను ఆడకపోయినా నా కాంట్రాక్ట్ నాకు అమౌంట్ నాకు వస్తుందని కాకుండా ఇలాగ ఒక ఇన్సెంటివ్ ఇచ్చి ఇట్స్ ఎ గుడ్ రూల్. సో ఇలాంటి మనకి ఇప్పటివరకు వచ్చిన బేసిక్ ఏంటి చాలా లేట్గా వచ్చేవి కూడా, ఇక్కడ రికమెండేషన్స్ కూడా చాలా లేట్గా మనకి రావడం జరిగింది. దాన్ని బట్టి నేను కూడా కొంచెం వెయిట్ చేశాను ఇంకేమైనా వస్తాయని చెప్పి. వచ్చినంత వరకు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇవన్నీ ఫైనల్ కాదు, ఫైనల్ మనకి రేపు ఎల్లుండిలో వస్తాయి. డోంట్ థింక్ దట్ నువ్వు ఇలా చెప్పావు కదా సన్ రైజర్స్ శుభవార్త అలా కాదు. ఆల్మోస్ట్ నేను చెప్పినవన్నీ జరుగుతాయి, ఎందుకంటే చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చినాయి కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ దమ్. ఒక చిన్న అటు ఇటు మార్పులు ఉండే అవకాశం ఉంది, అది విషయం.